బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సర్ప్రైజ్ ఇస్తానని తండ్రిని కొడుకు చంపేశాడు. బెట్టింగ్ యాప్ల్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు రవీందర్. తండ్రి అడగడంతో ఫ్రెండ్స్ కి ఇచ్చానని అబద్ధం చెప్పాడు. రోజులు గడుస్తున్నా డబ్బు తిరిగి తేకపోవడంపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్ప్రైజ్ ఇస్తానని తండ్రినైతే పిలిపించాడు రవీందర్. కంఠంలో కత్తి దించి తండ్రిని చంపేశాడు రవీందర్. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. తండ్రి కంఠంలోకే కత్తి దించాడు ఓ కొడుకు. సర్ప్రైజ్ అంటూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి కళ్లకు గంతలు కట్టి కసిదీరా కత్తి దించి చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య అంటూ నాటకమాడాడు. కానీ అసలు విషయం బయటపడటానికి ఎక్కువ సమయం అయితే పట్టలేదు. అసలు తండ్రిని చంపాల్సిన అవసరం కొడుకేం వచ్చింది? సర్ప్రైజ్ అంటూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఎందుకు చంపేశాడు అనే ప్రశ్నలకు జవాబులు వెతికితే కళ్ళు బయలుగమ్ముతున్నాయి. ఈ హత్య వెనుక బెట్టింగ్ భూతం ఉంది. హనుమంతు వనపర్తి జిల్లా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్ కు వలసొచ్చి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల హనుమంతు ఇంటి దగ్గర తన పేరు పైన ఉన్న భూమి తనఖా పెట్టి 6 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో దాచాడు. ఇది గమనించిన కొడుకు రవీందర్ పలు బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. 6 లక్షల మీద కన్నేసిన రవీందర్ పలు దఫాలుగా 2.5 లక్షలు కాజేశాడు కూడా. గమనించిన తండ్రి గట్టిగా మందలిస్తే ఫ్రెండ్స్ కి ఇచ్చాను, ఎక్కువ వడ్డీ ఇస్తారంటూ నమ్మించాడు. రోజులు గడుస్తున్నా డబ్బు తిరిగి రాకపోవడంతో రవీందర్ పై తండ్రి హనుమంతు ఒత్తిడి పెంచాడు. దీంతో ఎలాగైనా నా బండారం బయటపడుతుందని భావించిన రవీందర్ పెద్ద స్కెచ్ వేశాడు. తనని ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రిని అంతం చేయాలని పంతం పట్టాడు. తండ్రితో ప్రేమగా ఉన్నట్టు నటించసాగాడు. బుధవారం సాయంత్రం తన ఫ్రెండ్ మన డబ్బుతో పాటు గిఫ్ట్ కూడా తెస్తున్నాడు, నీకు సర్ప్రైజ్ ఇస్తాను నాన్నోయ్ అంటూ నమ్మించాడు. కళ్ళకు గంతలు కట్టాడు. ఎవరూ లేని ప్రాంతం ఎంచుకున్నాడు. అక్కడికి తీసుకెళ్లాడు. అప్పటికి అక్కడ సిద్ధం చేసిన కత్తితో గొంతులో పొడిచి చంపేశాడు. తర్వాత నాన్న ఆత్మహత్య చేసుకున్నాడంటూ బంధువుల్లో ఒకరికి ఫోన్ చేసి చెప్పాడు. అందరినీ అలానే నమ్మించాలని చూశాడు. కానీ పోలీసుల ముందు రవీందర్ పప్పులు ఉడకలేదు. 4 పీకి మరీ నిజం కక్కించారు పోలీసులు. హనుమంతుకు భార్య జములమ్మ అలాగే కొడుకులు రవీందర్, సంతోషిలున్నారు. హనుమంత్ ఇటీవల తన భూమిని కూదబెట్టి 6 లక్షలు అప్పు తీసుకుని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కెతావత్ రవీందర్ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి 2.5 లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. తండ్రి పదే పదే డబ్బుల గురించి అడగ్గా అవసరానికి స్నేహితునికి ఇచ్చానని త్వరలో తిరిగిస్తాడంటూ కూడా ఆయనకి చెప్తూ వచ్చాడు. దీంతో రోజు ఇంట్లో డబ్బుల గురించి గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడు. మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లడం జరిగింది. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హనుమంతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లుగా సమాచారం. అనంతరం రవీందర్ బాబాయ్ రమేష్ కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకుని చనిపోయాడని చెప్పాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులకు బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంట కూడా తరలించడం జరిగింది. కాగా ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులైతే ఘనపూర్ పిఎస్ కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసు నమోదవుతుందని హెచ్చరించి మంగళవారం రాత్రి హనుమంతు మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పిఎస్ కు తీసుకురావడం జరిగింది. మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది పోలీసులు.